నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరిగిన కీలక నాకౌట్ పోర్లో సంజు శాంసన్ జూలు విదిల్చి అసలైన విశ్వరూపం చూపించాడు. విండీస్ ఇచ్చిన 196 పరుగుల భారీ టార్గెట్ను చేసే క్రమంలో అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ బ్యాటర్లు త్వరగానే అవుట్ అయ్యారు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఫెవికాల్ వేసుకొని కూర్చున్నట్టు సంజు ఒంటరి పోరాటం చేసి ఆకట్టుకున్నాడు. కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ 97 రన్స్తో అజేయంగా నిలిచి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఈ వరల్డ్ కప్లో తనకు ఛాన్స్ దొరికిన 3వ మ్యాచ్లోనే టీంను ఆదుకొని హీరోగా నిలిచాడు. ఆ తర్వాత నిన్న ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్లోనూ ఇది ఒక్కరోజు ముచ్చట కాదని నిరూపించాడు. ఈసారి కూడా వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అభిషేక్ మళ్లీ నిరాశపరిచినా ఇంగ్లీష్ బౌలర్లని ఓ ఆట ఆడుకున్నాడు సంజు. ముఖ్యంగా ఆర్చర్ బౌలింగ్లో మనోళ్లు కొంత ఇబ్బంది పడుతుంటే సంజు మాత్రం అలవోకగా 6లు 4లు కొట్టి వారి భయం పోగొట్టాడు. అయితే విండీస్తో మ్యాచ్లోనూ 3 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్న ఈ కేరళ డైనమైట్ సెమీస్లో 89 పరుగులు చేసి 11 పరుగుల తేడాతో శతకాన్ని జార విడుచుకున్నాడు. అయితే దీనికి ముందు సంజు శాంసన్ చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. సరైన ఫామ్ లేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా వరల్డ్ కప్కు ముందు కివీస్తో జరిగిన T20 బైలాటరల్ సిరీస్లో ఘోరంగా విఫలమయ్యాడు. అయినా రైట్ అండ్ లెఫ్ట్ ఫార్ములా కోసం సంజుని వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉంచింది మేనేజ్మెంట్. అనుకున్నట్టే ప్లేయింగ్ 11లో ఆడటానికి సంజుకి చాలా ఈక్వేషన్స్ కావాల్సి వచ్చింది. సెకండ్ మ్యాచ్లో అభిషేక్ ఆసుపత్రి పాలవడంతో సంజుకి 11లో అవకాశం దక్కింది. అయితే 8 బాల్స్లో 24 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అభిషేక్ రీఎంట్రీతో మళ్లీ చోటు కోల్పోవాల్సి వచ్చింది. అటు అభిషేక్ 11లోకి వచ్చిన వరుస డకౌట్లతో తీవ్ర నిరాశపరిచాడు. దీంతో సంజుని జింబాబ్వేతో ఆడించగా మరోసారి 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అటు అభిషేక్ వరుస వైఫల్యాలతో ఎందుకైనా మంచిదని సంజుని 11లో ఉంచడంతో చివరికి వెస్టిండీస్తో ఆడగలిగాడు. ఆడడమే కాదు, టీమిండియాను సెమీస్కు చేర్చి హీరో అయిపోయాడు. ఇప్పుడు లేటెస్ట్గా సెమీస్లోనూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించి ఏకంగా 89 పరుగులు చేశాడు. మ్యాచ్ను గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇలా సంజు శాంసన్ పలు కారణాలతో 11లో చోటు దక్కించుకుంటూ వచ్చాడే కానీ తనదైన ఆటతో మాత్రం కాదు. అయితే వాస్తవానికి ఈ పరిస్థితి సంజుదే కాదు, అభిషేక్, ఈశాన్, తిలక్ వర్మ కూడా అద్భుతాలేమీ చేసేయలేదు. ఒక్క మ్యాచ్లో ఆకట్టుకుంటే వరుసగా 2-3 మ్యాచ్లలో తేలిపోయేవారు. నిజానికి సంజు ట్రాక్ రికార్డు గురించి తెలియని వారుండరు. ఐపీఎల్లో కానీ డొమెస్టిక్ క్రికెట్లో కానీ మనోడికి మామూలు డిమాండ్ లేదు. ఎందుకంటే ఒంటి చేత్తో టీంను గెలిపించే సత్తా ఉన్నోడు సంజు. ఇదే విషయాన్ని ఇండియన్ లెజెండరీ క్రికెటర్ ధోని స్వయంగా చెప్పాడు. చెప్పడమే కాదు, చేసి చూపించాడు. తాను ప్రాతినిధ్యం వహించే ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్కు ఏరికోరి సంజు శాంసన్కు సారథిగా బాధ్యతలు అప్పచెప్పాడు. టోర్నీలు ఎవరైనా ఆడగలరు, వరల్డ్ కప్ లాంటి లార్జర్ దెన్ ఈవెంట్లలో రాణించేవాడే తోపు ఆటగాడని, సంజు ఆ కోవకు చెందినోడేనని ధోని ఆ టైంలో చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్ని నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ధోనినే కాదు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు కూడా సంజుపై అపారమైన నమ్మకం ఉంది. ఈ వరల్డ్ కప్ ప్రారంభంలో ఇదే విషయాన్ని రోహిత్ సంజుకు చెప్పాడు. గ్రౌండ్లో టీమిండియా ఆటగాళ్లు ఎదురైనప్పుడు సంజు, ఏం టెన్షన్ పడకు, ఇది పెద్ద టోర్నీ, నీకు అవకాశం వస్తుంది అని భరోసా ఇచ్చాడు. అంతేకాదు, సెమీస్కు ధోనితో పాటు రోహిత్ కూడా హాజరై టీమిండియాను ఉత్సాహపరిచారు. ముఖ్యంగా సంజు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు ఒకే చోట చేరి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయడం స్పష్టంగా కనిపించింది. అంతలా సంజు సామర్థ్యంపై ఈ ఇద్దరు మాజీ కెప్టెన్లు నమ్మకం పెట్టుకున్నారు. మరి దానికి తగ్గట్టే ఆడి సంజు శాంసన్ కూడా వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.